హాయ్ అండి. ఈ 4 మామిడికాయలు ఆర్గానికేనండి. మామిడిపడిచి వాళ్ళ ఇంట్లో చెట్టుకు తెచ్చిన ఈ తొందర పండ్లు వంతాయని అన్నారు. చూసి ఒకసారి పెట్టి చూస్తండి. పెట్టి చూసి మంచిగా అనిపిస్తే మళ్ళీ పెడతా. ఆర్గానిక్ మనకి ఎక్కడ దొరుకుతాయండి. మామిడికాయ పచ్చడి పెట్టి చూపిస్తాను మీకు. 4 కాయలు చూడండి. ఈ 4 కాయలు అయితే కట్ చేసిన మంచిగా ముక్కలు అయింది. అన్ని కలిపి చూపిస్తాను. చూడండి, అల్లం పేస్టు, ఉప్పు, జీలకర్ర మెంతుల పొడి, ఆవపిండి, కారం ఇంతవరకు వేసినండి. మంచిగా కలిపి కొంచెం ఆయిల్ వేసి కలిపి పెట్టాలండి. పెట్టి పోపు చేసి మీకు చూపిస్తండి. పచ్చడి కలిపి అన్నీ సరిపడే వేసుకున్నాం. 3-4 కాయలే కదండి. చూడండి, మామిడికాయ పచ్చడి కలిపేసిందండి. ఆయిల్ వేసి పోపు చేసేటప్పుడు మెంతులు, జీలకర్ర, ఆవాలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఎల్లిపాయలు ఎక్కువ వేసుకోవడము ఇట్లాంటిదని చేయాలండి. మంచిగా ఎర్రగా అయిన తర్వాత దించి కింద పెట్టి నూనె చల్లారిన తర్వాత మాత్రమే కలుపుకోవాలండి. లేకపోతే కారం నల్లబడిపోతుంది. అన్నీ సరిపడా చూసుకోవాలండి. 1-2-3 సార్లు 2 రోజులు అట్లా ఊరబెట్టి తర్వాత ఉప్పు కారం సరిపోయిందా అనేది చూసుకోవాలండి. ఉప్పు అయితే కారం మళ్ళీ కలపలేమనుకోండి, ఉప్పు అయితే కలుపుకోవచ్చు అండి. అమ్మ వాళ్ళు వెనకటికి చంద్రమని పోసేదండి. సున్నం, పసుపు వాటర్లో కలిపి ఎర్రగా చేసి పోస్తే అసలు ముక్క కరకు మీద ఉంటుందంట అండి. కరకరలాడుతుందట. ఎన్ని రోజులున్నా అసలు ముక్క ఖరాబు కాదట. వాటర్ పోసినా పచ్చడి ఖరాబు కాదు. మనమైతే ఇప్పుడు అట్లా పెట్టలేమండి. భయం వేస్తుంది పెడదామన్నా. ఒకసారి అయితే ట్రై చేసి చూస్తా. ఆ చంద్రంతోటి పెట్టినప్పుడు కూడా మళ్ళీ మీకు వీడియో పెడతా. మీరు కూడా ఒకసారి పెట్టుకోండి. థ్యాంక్ యూ అండి.